హాయ్ యూఎస్. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా నేను ఒక స్వీట్ తయారు చేయబోతున్నాను. కోకోనట్ తోటి ఒక చిన్న స్వీట్. ఓకేనండి. కోకోనట్ ఇప్పుడు పచ్చి కోకోనట్ మనం కొట్టుకొని తీసి దాని బ్లాక్ ఉంది కదండి, అదంతా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో వేసుకున్నాం. అవి ఎన్ని వస్తాయో క్వాంటిటీ చూసుకుందాం. ఓకేనండి. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని నాకు 1.5 కప్పు వచ్చిందండి. ఈ చిన్న చిన్న ముక్కలు ఈ 1.5 కప్పు ఇప్పుడు మనం చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పెట్టుకుందాం. ఓకే, చూడండి మిక్సీ పట్టేసాను. మిక్సీ కూడా పొడిగా వచ్చేయాలి. దీంట్లో మనము 1.5 కొబ్బరి తీసుకున్నాం కదండి. 1.5 కొబ్బరి అయితే 1 కప్పు షుగర్ తీసుకొని దీంట్లోనే వేసేసుకున్నాం. ఓకేనండి. షుగర్ వేసుకున్నాము. షుగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ పాలు కూడా 1 కప్పు పాలు కూడా వేసుకొని ఇంకోసారి మిక్సీ పడదాం. షుగరు ఇప్పుడు మీరు మిల్క్ మేడ్ ఉంటుంది కదండి, మిల్క్ మేడ్ సగము, ఇదొక షుగర్ సగము అయినా వేసుకోవచ్చండి. ఓకేనండి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకుందాం. దాన్ని మిక్సీ పట్టాను. మిక్సీ పట్టి ఎట్లా రావాలి, సరేనండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో నెయ్యి వేసి స్టవ్ వెలిగించి ప్యాన్లో నెయ్యాలి. ఓకేనండి. ఒక ప్యాన్ పెట్టి నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం కదా కోకోనట్ మిక్సర్ దాన్ని దీంట్లో వేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు అది వేసాను కదా, కలిపెడతా ఉండాలి. సన్న మంట మీద కలిపెడతా ఉండాలి. లో ఫ్లేమ్ మీద కలిపెడతా ఉండాలి. ఓకే, చూడండి తుక్కుతుక్క అంటుంది. దాంట్లో ఇలాచి పౌడర్ కూడా వేసి కలిపెడతాం. ఓకే, బాగా కలిపెట్టాలి. నూనె పైకి తేలేంత వరకు బాగా కలిపెడతా ఉండాలి. చూడండి బాగా కలిపెడుతున్నాము. దగ్గర పడేంత వరకు బాగా కలిపెట్టాలి. దగ్గర పడుతుంది. ఇప్పుడు మనకి ఎట్లా తెలిసేదంటే ఆపేసుకున్నామని తెలిసేదంటే కొంచెం తీసుకొని పెట్టుకుంటే ఉండలు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఆపేసుకోవాలి. ఓకే, ఇంకా రాలేదండి, ఇంకా కొంచెం కలిపెట్టాలి. చూడండి ఉండకి వస్తుంది, ఇంకా ఆపేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం ఫ్యాన్ కింద కొంచెం పెడదాం. కొంచెం చల్లారిన తర్వాత మనం వండలు చేసుకున్నాం. ఓకేనండి. ఓకే యూఎస్, ఇది ఆరిపోయింది ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు మన చేతికి నెయ్యి అంటించుకొని నెయ్యి పూసుకొని, ఎందుకంటే అంటుకుంటుంది అందుకని నెయ్యి పూసుకొని దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం. ఓకేనా యూఎస్? ఓకే యూఎస్, ఉండలు అయిపోయింది. ఉండలు చేసేసాను. తర్వాత మనము ఈ ఉండని తీసుకొని కొబ్బరి పొడి ఉంది కదండి,
ఆ కొబ్బరి పుల్లో రోల్ చేసి పెట్టాలి. ఇట్లాగా పెడితే తినేటప్పుడు చాలా బాగుంటుంది. స్వీట్ అంగల్ స్టైల్ వస్తుందండి. ఓకే, చూడండి అన్ని ఉండలకి కొబ్బరి చుట్టాను. బాగున్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడు ఫస్ట్ లడ్డు దేవునికి పెడుతున్నాను. ఓకే, తర్వాత మా పాపకి ఒక చిన్న లడ్డు. ఓకే గాయస్, ఈ లడ్డు అయితే చాలా సాఫ్ట్గా ఉంది. నేను తింటున్నాను. సూపర్గా ఉంది గాయస్. నా మమ్మీ చేసింది. చూడండి ఎట్లా బాగుందో. ఓకేనండి, ఈ లడ్డు మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ అండి. ఓకే, చాలా ఈజీ అండ్ స్వీట్ లడ్డు. ఓకే ఓకే వ్యూవర్స్, ఓకే బాయ్.